వారు తన జీవితాన్ని కడ వరకు కూడా కాపాడుకోవాలి అనేది దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే శుక్రవారం కూడా మరి చాలామంది వచ్చారు దేవుని సన్నిధానంలో. మరి వారికి కూడా మరి కొన్ని మాటలు మనము నేర్చుకున్నాం. ఆత్మ సంబంధంగా కొన్ని విషయాలు మనము నేర్చుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్క శుక్రవారం కూడా దేవుడి సన్నిధిలో మనము పరిశుద్ధాత్మ గురించిన విషయాలు కొన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దీనికి స్తోత్రంలో కాదు. అంటే దేవుని ఆత్మ మనల్ని ఏ రకంగా ఆదరిస్తుంది, ఏ రకంగా మనం నడిపడుతుంది అనేది, ఎందుకు ఆత్మ అవసరమో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దీనికి స్తోత్రంలో కాదు. హల్లెలూయా. ఎక్కడ నేర్చుకున్నాము? 14 నా నామమున మీరు నన్నేమి అడిగిన నేను చేస్తును, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొందరు, నా తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేడుక ఆదరణకర్తనగా సత్య స్వరూపైన ఆత్మను అనుగ్రహించబడును. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడట? మనలను ఆదరించడానికి. ఎందుకు ఆదరణ అంటే, మీరు బాప్తిసం పొందితే హింసించబడతారు, హేళన చేయబడతారు, వెలివేయబడతారు, కొట్టబడతారు, తిట్టబడతారు. కనుక మీకు కొన్ని రకాలమైన ఆలోచన కలిగించి మిమ్మల్ని ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తాడు. కనుక ఆయన మనకుంటే అవన్నీ తప్పించి ఆదరించి మనల్ని ధైర్యపరిచి నడిపించడానికి ఆదరణకర్తగా యేసు ప్రభువారు లోకంలోనికి వచ్చారు. దీనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు ఒక్కడే 3 రకాలుగా 3 కర్తలుగా పిలువబడుతున్నారని మనం నేర్చుకున్నాం. దీనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని కర్తలు? ఏం కర్తలు కదండి. ఇంకొంది తర్వాత నహోమికి వెళ్ళిపోతే లయకర్త. లయకర్త వస్తే అందరూ లయమేకి ఏముండవు, ఆ కర్తకి వెళ్ళకూడదు. మనం ఇప్పుడు ఆదరణకర్త ఉన్నంత వరకు లయకర్త రాడు. ఆదరణకర్త మనల్ని ఆదరించి సంరక్షణ చేసి సంఘాన్ని అంత మధ్యాహ్నానికి వెళ్ళిపోతే అప్పుడు లయకర్త వస్తాడు. ఎందుకు? పంచభూతాల మహావేంద్రముతో లయం చేయడానికి వస్తాడు. ఆయన వస్తాడు. అప్పటిదాకా మన సేఫ్టీ. అప్పటిదాకా పరిశుద్ధాత్మ కలిగి ఉంటే మనం తీసుకెళ్ళిపోతాడు, ఆయన భూమిలోకి వచ్చేస్తాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అడిగి దేని పెట్టారా? ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా నేను మీకు చేస్తాను. ఎందుకంటే తండ్రిలో యేసయ్య ఉన్నాడు. యేసయ్యలో ఎవరున్నారు? తండ్రిలో యేసయ్య ఉన్నాడు. యేసయ్యలో ఎవరు? అది దేనికి స్తోత్రం. మనం ఉంటాం. తండ్రి, మీరు నాకు అనుగ్రహించే వారందరూ నాతో ఉంటారు, నేను నీతో ఉంటాను, మనం కలిసి యుగాలు ఉంటాం. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే భూమి మీద మన అనాథులుగా కావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనాథులుగా విడిచిపెట్టడానికి దేవుడు మనల్ని పిలవలేదు. అనాథులుగా ఉండటానికి కాదు, ఆయనతో ఉండటానికి, నిరంతరం నిత్యము యుగాలు కూడా ఆయనతో ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనందరం దేవుని బిడ్డలం. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఆయనతో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దాని కొరకు మనము పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి. అంటే పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు? మనకి పరిశుద్ధమైన జీవితాన్ని నేర్పుతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేని పిల్లరా, ఆయన ఎవరికి వచ్చాడంట? యేసు ప్రభువు అంటాడు, నేను నా తండ్రి నామాన వచ్చాను. అంటే తండ్రి నామే నామం? యేసు నామం. కనుక ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ కూడా ఆదరణకర్తగా తండ్రి నామాలు ఈయన కూడా తండ్రి నామం వస్తున్నాడు అనమాట. కానీ ఈ నామాలన్నీ ఎవరి? ఆయనే. దేనికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ ముగ్గురు ఉండరు కానీ ఇద్దరే దేవుళ్ళు, ఒకడే దేవుడు. దీనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకి ఇంకా వచ్చేవారు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో, మనల్ని ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే మనం ఎలా ఉంటామో ఏంటో ఇష్టం నేర్చుకుందాం. దీనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ మంది రారులేండి. వచ్చేవారు రండి, దైవజనం చేసుకొస్తాను, ఎవరి మీద చేయెత్తేవాడు అనారోగ్యం బాగుపడిపోతే నొప్పులు పోతాయి అంటే ఈ వారం ఎవరో వస్తారంటే మన నొప్పులు వెళ్ళిపోతారని పిల్లలు పోయి వచ్చేస్తారు.
ఏది ముఖ్యం? శరీరం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? మరి ఆత్మ ముఖ్యం అంటే అభిషేకించబడాలి రావాలంటే ఎందుకు వస్తలేదు మీరు? అంటే మీరు ఎక్కడున్నారట? దురాత్మ చేత పట్టబడ్డారని బైబిల్ చెప్తుంది. దీనికి స్తోత్రం కలనోక. హల్లెలూయా. మొన్న ఒక ఆయన చెప్పాడు, దీనికి స్తోత్రం కలనోక. లూకా సువార్త 11:13 ఆ ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు ఎక్కడుందంట? 18 సంవత్సరాలు ఎక్కడుందట? దేవుని సన్నిధిలో ఉందట. 18 సంవత్సరాలు కూడా దేవుని సన్నిధిలోనే ఉంది. కానీ ఆమెలో ఏముంది? అక్కడ యేసుప్రభువు వారు దేవాలయంలో భోజిస్తూ ఉండగా అక్కడ వచ్చేప్పటికీ ఆ దేవాలయం అది ఉంది. కానీ ఆమెలో ఏముందట? దురాత్మ పొంది, అంటే వంగ చేసేసింది అన్నమాట. మనకి దురాత్మ వంగ చేసిన పని ఏంటి? వంగిపోవడం అంటే అర్థం ఏంటి? ఎవడన్నా వచ్చాడనుకో వాడికి ఏం చేస్తాం? వంగ నష్టపెడతాం. ఎందుకు వెళ్తాం? వాడు బలవంతుడు కనుక, లేదా డబ్బున్నవాడు కనుక, లేదా దరిద్రులు వచ్చి వెళ్తామా? అంటే దేని బిడ్డారా, వంగుడు అనేది వాడికి మనము లోబడి బతుకుతాం అంటూ అర్థం. నీకు స్తోత్రం. హల్లెలూయా. తండ్రి బాబు అంటాం. ఎందుకంటే మన మీద అలాగే దేని సన్నిధిలో వీడు ఎవరికి లొంగడిపోయాడు? సాతానికి లోబడిపోయాడు అన్నమాట. వాడేం చెప్తే చేస్తున్నాడు అన్నమాట. 35 సంవత్సరాలు కూడా గుళ్ళో ఉన్నాడు కానీ పనులన్నీ ఎవడి? మరి ఇప్పుడు చేసే వాళ్ళని ఎవడుకుంటారు? వాళ్ళే. దేవుడు చెప్పింది కాకుండా ఏం చేస్తున్నామో అది చేసే వాళ్ళందరూ కూడా సాతానులో ఉండి వాడు ఆడుకుంటాడు అన్నమాట. అంటే ఉంటే పరిశుద్ధాత్మ, లేకపోతే దురాత్మే కదా. సౌలు గారిని పరిశుద్ధాత్మ విడిచిపెట్టేసిన తర్వాత ఎవరు వచ్చారు? ఎక్కడ తీసుకెళ్ళింది? ఒకప్పుడు వద్దనుకున్నాడు. ఏంటి? నా దేశంలో చిల్లంగితనం కానీ, స్తోతిగాళ్ళు కానీ, మాంత్రిలు కానీ, మంత్రగాలు కానీ ఎవరు ఉంటానికి వీళ్ళేసారు ఏహైనారనది. ఎప్పుడైతే బొట్టుడైపోయాడో సోజిప్పి వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూడరు అంటున్నాడు. దానికి స్తోత్రంగా ఉన్నావు. ప్రార్థన చేయలేవు కానీ ఏం చేస్తాడు? ఇప్పుడు సోజిప్పి వాళ్ళు అడుక్కుంటాడు అన్నమాట. ఆయనకి సౌలు అది చేశాడు. అప్పుడైతే ఆత్మతో నింపబడిన తర్వాత అద్భుత కార్యం జరిగించాడు. ఆత్మలో పోగొట్టుకున్న తర్వాత బొట్టుడైపోయి చూడండి ఎక్కడ ఉండడమో అంటారు అన్నమాట. ఎక్కడ ఉంటాడు? దేవుడికి స్తోత్రం. అలా ఉండకూడదు. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ అనుభవించబడాలి, పరిశుద్ధాత్మలో మనము ఆనందించాలి. ఆయనకు పక్షాన్ని మన పక్షాన్ని గొప్ప కార్యాలు అయినా చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈరోజు ఒక మాట జ్ఞాపం చేస్తాం దేవుడి సముఖంలో. బల్లారాధన కార్యక్రమం పోయేవారం జరిగింది కదా. దేవుడికి స్తోత్రం. బల్లారాధన కార్యక్రమం అంటే అర్థం ఏంటి చేస్తా? మనకున్న సమస్యలు లేకపోతే వ్యతిరేకతలు దేవుడికి నాకు పన్నిష్యాలు సమాధానం పడి నీతో ఉంటాను ఆయన దాన్ని క్షమించి బాబోయ్ అని దేవుని దగ్గర మనం ఒప్పుకొని బలలో చేయి పెడతాం. కానీ మధ్యలో వారం కూడా అవ్వలేదు చేయి పెట్టి. ఏమైంది? అప్పుడే ఆ వారానికి తీర్మానం చేసుకుంటారు మన వాళ్ళు. దీనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనీసం ఒక వారం అన్నా గడపాలి కదా తీర్మానం చేసిన తర్వాత. అంటే మనం ఎంత గుడ్డివారుగా జీవిస్తున్నామో, ఎంత అవివేకులుగా జీవిస్తున్నామో, ఎంత అజ్ఞానంతో జీవిస్తున్నామో అనేది మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతాం. పోయిన వారమే కదా ప్రమాణం చేస్తావు, తండ్రి నీతో ఉంటాను ప్రభా, నన్ను క్షమించు, ఇగో ఇక్కడ నుంచి అన్ని బల్లారాన్ని పెట్టి సంస్కారం చేసుకున్నావు కదా. మళ్ళీ సంస్కారం ఏమైపోయింది అప్పుడని? అంటే వాళ్ళ జీవితంలో ఒక ఆచారం. నెలలకు వచ్చి వెళ్ళాలి, ఆ రొట్టు దాసరం తీసుకోవాలి, మళ్ళీ వద్దాలి అన్నట్టుగా ఆచారం. కొంతమంది ఆచారం అంటే సంస్కృతి కళ్ళు కడుక్కోవాలి, ఇది ఒక ఆచారం. ఆచారం భక్తి అంతా కూడా ఆచారం అయిపోయిందండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు బహు దగ్గర అయిపోయారు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక మాట జ్ఞాపం చేసి త్వరగానే ముగించుకుందాం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2వ తిమోతి పత్రిక ధ్యాన సన్నిధానములో 2వ తిమోతి పత్రిక మనం చూడైతే 3వ అధ్యాయము మొదటి నుంచి చదవమ్మా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని మీరు తెలుసుకోండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల గొప్ప దేవుడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. లేఖన భాగంలో నాతో మాట్లాడండి, బిడ్డలతో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ ఆత్మసంగా బలపరచండి. నీ రాకడ కొరకు సిద్ధపడి చేయమని ప్రార్థన చేస్తూ నిలబడగలతో కొద్ది నిమిషాలు నీ సిలువ చాటున మరుగుపరిచి మాట్లాడి సహాయించి దీవించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేని పెట్టారా? దేని అన్నాడు, అంచె దినములలో అపాయమైన కాలములు వచ్చాను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాలం అంటే ఒక కాలం తెలిపోదు ఏంటండి? కాలం అంటే ఏంటి? కాలములు అంటే ఏంటి? అర్థమవుతుందా మీకు? ఆ మాట అర్థమవుతుందా? కాలములు అంటే ఏంటి? కాలం అంటే ఏంటి? అలా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనకి ఎన్ని కాలాలు? వానాకాలం, శీతాకాలం, ఎండాకాలం, తర్వాత పోయే కాలం కదా. అంటే 3 కాలాలు అయినాయి. కాలం అంటే ఒక కాలమే. అది ఎండాకాలమో, వానాకాలమో, ఒకే కాలం వద్దన్నమాట. కాలాలు రావు. కానీ ఇక్కడ కాలములు అంటే అన్ని కాలాలలో కూడా అది వానాకాలమా, ఎండాకాలమా, శీతాకాలం కాలం కాదు, అన్ని కాలాలలో జరుగుతున్నటువంటి కార్యాలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అపాయాన్ని తప్పించటానికి దేవుడు ఒక మంచి అవకాశం మనకి ఇచ్చాడు. అంచె దినములలో నా ఆత్మ అందరి మీద అంటే మేడగదిలో 120 మంది మీదే అదే అలా చెప్తారు. 120 మంది మీద ఆత్మపరిశు వచ్చేసాడు. అక్కడ నుంచి ఆయన కట్ట అయిపోయి ఆయనకి వెళ్ళిపోయాడు. ఇక ఆయన అపోస్తులు వచ్చేసాడు. చచ్చిపోయారు. ఆత్మ కూడా వెళ్ళిపోయాడు. దానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రభువో యుగంత వరకు నేను మీతోనే ఉంటానని చెప్పాడు కదా. మరి అపోస్తుల కాలంలో మేడగదిలోకి వచ్చి ఆయనకి వెళ్ళిపోతున్నాడు. ఆయన వాడికి మేడగదిలోకి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చాడమ్మా కొర్నేలికి వచ్చాడు. దీనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంత ముందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల పౌలు మీదకి వచ్చాడు. కానీ కొర్నేలి దగ్గరికి వచ్చాడు. మన యోహాను దగ్గరికి వచ్చాడు. మళ్ళా పిలిపి భాగం చేస్తున్నప్పుడు దేవుని సంగతిలో 8వ అధ్యాయంలో సమరయానికి వచ్చాడు. అంటే మరి అక్కడ వెళ్ళిపోతే వస్తారు ఆయన. దీనికి స్తోత్రం. హల్లెలూయా. పైగా మనుషులందరూ ప్రయోజకులు కావాలంటాడు అపోస్తలుడు పౌలు కొరింథీ పత్రిక రాస్తూ. మనుషులందరూ ప్రయోజకులు కావాలని అందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం. పాత నిబంధనలో అందరూ ప్రయోజకులు కాదు, ఒక్కరిని ఏర్పాటు చేసుకునేవాడు. ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకుని ఆయనలోకి వచ్చి ఆయనతో, నీతో, నాతో, మన అందరితో కూడా ఆయన మాట్లాడుతుండేవాడు. తర్వాత వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ పలా కాదు, యుగంతం వరకు మీతోనే ఉండిపోతాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. మీలో ఉండిపోతాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. కానీ వెనుకల అపాయాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఆత్మస్వరూపిగా మన మధ్య ఆయన ఉన్నాడు. ఆయన నీలోకి వస్తాడన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అపాయం కాలాలు వస్తుంది. ఒక కాలంలో కాదు, కొన్ని వానాకాలం అంటే కాదు, అన్ని కాలాల్లో కూడా అపాయమే. ఆ వానాకాలం పోయిందిరా ఏ భయం లేదు అనుకుంటూ ఉందా మనకి? దేని సండు అన్ని కాలాల్లో కూడా చాలా భయంగా మానవ జీవితాలు జీవిస్తున్నారు. అందుకని దేని సమకూలు ఇక్కడ రాయబడుతుంది. దేని పేరు అంచె దినములు అపాయకరమైన కాలములు వచ్చను. అంచె దినాలు జరిగించేవారు ఎవరు? దేని పెట్టారా? వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడు ఆయనే. అంచె కాలము సంభవాలు జరిగించేవాడు ఆయనే. కనుక జరిగేవాడు తప్పించేవాడు కూడా ఆయనే. అందుకే తప్పించడానికి నీకు చెప్తున్నాడు ఇప్పుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. మరి బాబు చెప్పినా వచ్చేస్తాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే తప్పించబడతారు. అడిగే ప్రమాదం వస్తుంది. ప్రమాదాన్ని తప్పించుకునే అవకాశం కూడా దేవుడే మనకి కలిగిస్తాడు. కలిగించేవాడు ఆయనే. పంపించేవాడు ఇక తప్పించుకునే మార్గం కూడా బోధించేవాడు ఆయనే. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేని సమయం అంటే ఇక అంటున్నాడు అంచె దినములలో అపాయమని కాలములు. అన్ని కాలములో ఉన్న ప్రజలందరికీ కూడా దుర్మార్గులే. అన్ని కాలాల్లో కూడా. ఏ కాలంలో మంచోళ్ళు లేరు. వానాకాలం అంతా మంచుకుంటారు, వీళ్ళు ఎండాకాలం దుర్మార్గ పనులు చేస్తాడని కూడా లేదు. అన్ని కాలాల్లో చేస్తున్నారు. అన్ని కాలాల్లో కూడా దుర్మార్గ పనులు చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే దేని పెట్టారా?
కింద రాసిడమ్మా, ఎలాగనగా మనుషులందరూ స్వార్థ ప్రియులు. ఎవరంటే నేను అంటే అన్ని కాలాలు ఉండేవాళ్ళ, వానాకాలం ఉండేవాళ్ళ, అన్ని కాలములు ఉండేవాళ్ళు. ఎండాకాలమే కాదు, వానాకాలమే కాదు, శీతాకాలమే కాదు, వీళ్ళ దుర్మార్గ పనులు చేస్తారని స్వార్థం అన్నమాట. ఎంత స్వార్థం అంటే పక్కన చంపేదాకా నిద్రపోయాడు కదా. దీనికి స్వార్థ ప్రియులు. మొదటిగా మనకి ఇచ్చే బిడ్డ దేవుడు అంటాడు, ఇక మనుషులందరూ స్వార్థ ప్రియులు అట. సో రాత్రి నేను చూసలేదు కదా, యుద్ధం జరిగింది కదా. యుద్ధం ఎప్పుడు చేసాడు? తెల్లవారుజామున. అంటే ఏంటి? వీడి భూమాన్ని ఆక్రమణ చేసుకోవడానికన్నమాట. స్వార్థం, వాడిని గడిపేసుకుంటాం వీటండి. కానీ జైనచంలో ఆ రాత్రి సమయంలో 20 నిమిషాలు అంటే 5,000 ర్యాకెట్లు పంపించేసి ఉంటాడు. ఎంత 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 స్పీడ్ వేసారు చూడండి. కానీ అందుకే ప్రభువు రాకడ బహు దగ్గరైపోతుంది. ఎందుకంటే ఎవరి జోలికి వెళ్ళకూడదో వాడు జోలికి వెళ్తున్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇశ్రాయేలు గురించి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? మిమ్మల్ని ముట్టినట్టు వాడు నా కడుపు బాటిని ముట్టితో సమానం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనకే చెప్పాడు, మనకి చెప్పలేదు అనుకున్నారేంటి? వాళ్ళకి మనకే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సౌలా నన్ను ఎలా నీవు హింసిస్తున్నావు అన్నాడు. ఎవరికి హింసించాడు? సౌలుకి ఆయన సంబంధం ఉందా? యేసుప్రభువు సిలువేసేస్తారు, ఆయన లేచాడు, సుబోధుడు అయిపోయాడు, వెళ్ళిపోయాడు. మరి తర్వాత ప్రభు వచ్చి నన్ను హింసిస్తున్నాడు అంటున్నాడు. ఎవరు హింసిస్తున్నాడు? ఆయనకి సంబంధం ఉందా? కాదు. దేవుని పిల్లల్ని హింసిస్తున్నాడు. యేసుని నమ్ముకున్న వాళ్ళు హింసిస్తున్నాడు, వాళ్ళు బాధ పెడుతున్నాడు, బలహీనపడుతున్నాడు, అనేక మంది తీసుకొని చెరసాలను వేసేస్తున్నాడు. అన్నాడు, నా బిడ్డలను ముట్టుకున్న కనుక నన్ను ముట్టుకున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకే మీకు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా, ఏం చేసినా, ఓకే నేను కొట్టినా తిట్టినా మీరు ప్రార్థన చేయండి, పగ నేను తీరుస్తా అంటాడు. దీనికి స్తోత్రం కలుగుగాక. మీరు పగ చేసుకుంటే ఏం చేయలేరు అని వాడు కొడితే నేను కొడతాను, అందుకని ఏమవుతాం. కానీ ఆయన అప్పగించుకునే అనుకోండి, జీవము గల దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరమట్టి. మళ్ళీ వాడి దారిలో ఉండవు. దీనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే ఏమి మనుషులందరూ స్వార్థ ప్రియులైపోయారండి దినాన్న. దేవునికి పెరిగారా? మరి ఎవరికి రాస్తున్నాడు ఇది? ఎవరికి రాస్తున్నాడు? తిమోతి సంఘంలో ఎవరు అంటారు? ఎవరంటారు చెప్పండి? తన బిడ్డలే కదా. తన బిడ్డలందరికీ కూడా స్వార్థపరులు అయిపోయారని చెప్తున్నాడు అక్కడ. దీనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తిమోతికి రాస్తూ అంటాడు, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసుకోవడం అంటే అపాయ కాలం రాబోతుంది. కనుక మీరు అందరూ స్వార్థ ప్రియులుగా జీవిస్తున్నారు, స్వార్థపరులుగా మీరు బతుకుతున్నారు. ఎందుకంటే స్వార్థపరులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేరు కనుక స్వార్థంతో. అయితే నువ్వేం చేస్తావో దాన్ని బట్టే దేవుడి కార్యాన్ని కూడా చేస్తాడండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు దేవుడి మాట లెక్క లేకుండా, దేవుడి మాట లెక్క లేకుండా, దేవుని లెక్క చేయకుండా నువ్వు నీ స్వార్థానికే బతుకుతున్నావు తప్ప దేవుడి కొరకు బతుకుతున్నావా? మనము దేవుడి కొరకు జీవిస్తున్నావా? అంటే మనము దేవుడి పని చేయాలని ఆలోచన కుట్టుందా? మన స్వార్థమే ఎప్పుడు కూడా. 6 దినాలు కష్టపడరా బాబు అన్నాడు దేవుడు. కానీ 7వ దినాన్ని ఎవరికేమన్నాడు? అది కూడా లాగేసుకుంటే ఉంటుంది. దాన్ని ఏమంటారండి? స్వార్థం కదా. 6 దినాలు నీకు ఇచ్చేస్తాడు. వాడికి ఒక్క దినమే కదా కోరుకున్నాడు, ఆ దినం కూడా మనం లాగేసుకున్నాం బట్టి స్వార్థమా కాదా కదండి. అంటే ఇప్పుడు మనం భక్తులందరికీ కూడా స్వార్థప్రియులు అయిపోతున్నారు అన్నమాట. అంటే భక్తి పేరు అంటే స్వార్థ ప్రియులు అయిపోతున్నాం కనుక దేవుని బిడ్డల దేవుని సముఖంలో ఈ కాలాల్లో జరుగుతున్న కార్యాలను చూసి మీరు మారండి, మీరు మారు మనసు పొందుకోరండి. యేసు ప్రభువు వారు మనకి హెచ్చరిక చేస్తున్నారు. సంఘంలో చెప్తున్నాడు, అర్థం ఏంటి చేస్తా? మీరు మేలుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ బతుకులు మార్చుకోండి. నా ప్రభు నా రాకడ దగ్గర అయిపోతుంది, నేను వచ్చే అవకాశం ఉండదు, ఇప్పటికైనా మారండి అనే దేవుడు లేకుండా తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ స్వార్థ జీవితానికి నువ్వు అడుగుతున్నావు, బాధలు చేస్తా. ఎందుకు స్వార్థపరులైపోయి దేవుని మాట లెక్క చేస్తలేదంటే, దేవుని మాట లెక్క చేయలేకపోయాడంటే ఏం జరుగుతుందో చెప్తాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే 3 కాలాల గురించి చెప్తాడు. 3 కాలాల్లో 3 రకాలైన విషయాలు. అదే ఒకే అంశం, ఒకే విషయం కూడా.
మనుషులందరూ దేవుని మాట లెక్క చేయకుండా వాళ్ళు స్వార్థపూరితంగా జీవితం కనుక ఏం జరుగుతుందో చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం విశ్రాంతి పొందుతున్నారయ్యా మీరు? ఒకసారి చెప్తాను, రెండుసార్లు చెప్తాను, మూడోసారి ఏడుతాడు వెళ్ళలేదు అంటారు అన్నమాట. అంతే కదా? అంటే మీ వెనకకుండా లేదా? అల్లెలు అంటే అల్లెలు చెప్పాను అన్నే ఇప్పుడు లేస్తాం మళ్ళీ చెప్పు అన్నట్టుగా అప్పుడు చెప్తారన్నమాట. రెండుసార్లు చెప్తారా? దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో ద్వితీయోపదేశ కాండము దేవుని అంటే ఇది దేవుని సన్నిధిలో ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి ద్వితీయ అంటే దేవుని సన్నిధిలో ఇది మరలా రాయబడ్డారు. దీనికి స్తోత్రం కలుగు. అంటే ఈ ఉన్న 4 గ్రంథాలు ఏమి ఉన్నాయి కానీ ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ఈ 4 గ్రంథాల్లో రాయబడ్డ దాన్ని ఏమంటారు? విశేషాలు లేకపోతే విస్టర్ లేకపోతే స్టోరీ ఏదో అనుకోవచ్చు. దీనికి స్తోత్రం లేవు కానీ అవన్నీ పిండి అవన్నీ సారం చేసి ఇందులో రాశాడు. దీనికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆ 4 గ్రంథాలు చెప్తే ఇంకో 4 అయిపోతాయని. ఎందుకు తెలుసా? మోసే గారి కాలం అయిపోయింది, ఇంకా సాగు దగ్గర అయిపోయాడు. అప్పుడు మోసే గారితో బయలుదేరిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కనుక ఈ వెనకాల పుట్టినట్టు వాళ్ళకి దేవుడు అంటే కూడా తెలియదు వీళ్ళకి. కనుక వీళ్ళకి చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఆదికాండం మొదలుకొని మళ్ళా ఆ సంఖ్యాకాండం, లేవికాండం, నిర్గమకాండం ఇందులో అన్ని తీసి వీళ్ళకి ఒక గ్రంథం కదా రాసిచ్చారనమాట. ద్వితీయోపదేశకాండం మళ్ళా తిరిగి రాసి వాళ్ళకి తెలియపరిచాడు ఈ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ గ్రంథంలో ఏమి రాశారంటే దేవుని సన్నిధిలో ఇక్కడ ఒక మాట రాస్తాడు. ఎందుకంటే ఎవరైతే ఇశ్రాయేలీయులు దేవుని మాట లెక్క లేకుండా తిరిగితే, దేవుని మాట లెక్క లేకుండా బతికితే, దేవుని లెక్క చెయ్యకపోతే మీరు జీవితంలో ఎంత నష్టపోతారో అనేది ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని కథలు వింటాం మనం. ఆ కథలు ఏం చెప్తారు చివరికి? చెప్పి అలా తీసుకెళ్ళి అలా చివరికి ఏం చేస్తారంటే, ఇదిగో నువ్వు ఇలా చేయలేవు కనుక, నువ్వు అడ్డంగా బతికేవు కనుక అడ్డంగా చచ్చిపోయావని జీవెడతారు అన్నమాట. దేవుని సన్నిధిలో కనుక మీరు ఏమి చేస్తారో దాన్ని బట్టి దేవుడి కార్యాలను చేస్తాడు. అది కట్టినాడు ఏం పెట్టారో ద్వితీయోపదేశకాండములో దేవుని సన్నిధిలో 28వ అధ్యాయము 65వ వచనం చదువమ్మా. ఆ జనములలో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలికి విశ్రాంతి కలగదు, హృదయ కంపమును, నేత్ర క్షీణతను, మనోవేదన మీకు కలుగును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? దేవుని మాట వినకపోతే, దేవుడి ఆజ్ఞ ప్రకారంగా బతకపోతే, ఇదిగో మీ పితరులందరికీ ఇలా బతికారు కనుక వాళ్ళ జీవితంలో నాశనం అయిపోయారు. కనుక మీకు మళ్ళా నేను చెప్తున్నాను అంటే, దేవుని మాట మీరు వినకపోతే ఆ జనములలో మీకు నెమ్మది ఉండదు. ఏ జనములో మీరు వెళ్తున్న జనం మీకు నెమ్మదే దొరకదు. ఏం పెట్టారా? ఈరోజు మానవ జీవితంలో నెమ్మదిగా బతికేస్తానంటే వాడు ఎవడన్నా ఉన్నాడంటే ఏ నెమ్మది అండి, తెల్లాలి తన్ని బాధలే అనుకుంటున్నారు. నెమ్మది లేదు. ఎందుకు లేదు? దేవుని మాట వారు తిరస్కరించే జీవితంలో కనుక దేవుని సన్నిధిలో వారికి నెమ్మది దొరకదంట. నెమ్మది లేదు. ఎందుకంటే మానవ జీవితంలో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పాపం ఉందో ఆ పాపం చేసేవాడి జీవితంలో నెమ్మది మాత్రమును పొందలేడు. జనములలో నెమ్మది కలగలేదు, నెమ్మది లేదు. ఇంకా ఏవేలు అంటాడు? మనుషుల్లో సంతోషం లేదు. డబ్బులున్న వాడికి చెప్పండి, ఆడికి రండి బాబు అనుకుంటాం కదా, ఉందా? డబ్బులు ఉన్నవాడికి సంతోషం లేదు, డబ్బులు లేనివాడు కూడా సంతోషం. ఇప్పుడు మనం చూడలేదు కానీ మనమే మళ్ళీ తెలిసిన మనమే వచ్చేస్తారు. ఎంత? 170 కోట్ల 300 ఎన్ని కోట్లు రా? 370 కోట్లు అట. వాడు తీసుకున్నాడో తీసుకోలేదు మనకు అనవసరం. దీనికి స్తోత్రం కలుగుగా. కానీ నెమ్మది ఉందా? భార్య ఎక్కడుంది, పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నాడు? ఎవడ చేసిన కర్మ అలాగే తట్లుగా మరి ఇంకా నెరవేరే వరకు అక్కడే ఉండాలి. ఎందుకని? తన స్వార్థము కొలది.
అలా దొరికిందల్లా ఎవడది నొక్కేస్తాడో ఆ స్వార్థపూరితమైన ధనము మానవ జీవితంలో నెమ్మది ఉండదట. ప్రసంగి రాస్తాడు దేని బిడ్డాడు, ధనవంతుడు ధన ఇష్టార్థను బట్టి వాడి జీవితంలో నెమ్మది ఉండదట, సుఖం ఉండదట, సంతోషం ఉండదట, ఆనందం ఉండదట, అన్ని రోగాలు కాడికి వచ్చేస్తాయనమాట. ఎందుకు తెలుసా మీకు? ధనం ఎక్కువయ్యే కొలది మానవుడికి నిద్ర పట్టదట. సంపాదించుకునే వాడికి మనసులో నెమ్మది రాదు. ఎందుకంటే నిద్రపాడు ఎప్పుడు లేచిపోతాడో వెళ్ళిపో సంపాదించ వస్తాడు. కానీ ఈ నిద్ర లేకపోతే ఏమవుతుంది? వీడికి చెప్పండి ఏమవుతుందండి? నిద్ర లేకపోతే రోగం వస్తుంది. ఎందుకంటే దేవుడు చక్కగా మీకు రాత్రి పడుకోరా పొద్దున్న పని చేసుకున్నాడు, ఒక రాత్రి కూడా కట్టబడిపోతాడు. కానీ ఎందుకంటే మానవ జీవితంలో దేని పెట్టారా నెమ్మది, సంతోషము, సుఖం ఎప్పుడు కొరవైపోద్ది అంటే నీ జీవితంలో నీలో స్వార్థము ప్రవేశించినప్పుడే. ధనవంతుడు ఎంత నిద్రగా నేను ఏం పెట్టారా వాడికి ఏమి పడట? నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కానీ ఇంకా చోట రాస్తాడు ప్రసంగిలోనే, కష్టపడి కొద్దిగా సంపాదించుకున్నా వాడు కడుపు నిండా తినేసట. సుఖంగా పడుకుంటాడు, వాడికి ఏం బాధలేదు. ఇంకా తన సమృద్ధి చేత నిద్ర పట్టలేదు. ఎక్కడ ఎవరికి ఎంత అయ్యాలో, ఎక్కడ ఎదాశలో డబ్బు అనుకుని వాడు నిద్ర పట్టదు. ఇడిగేంటి కష్టపడి వస్తాడు, సందులేక ఒక 400 లేకపోతే 5 రూపాయలు సంపాదించుకుంటాడు. వాడు అక్కడ తినేస్తాడు, పక్కన పాడేస్తాడు, ఏమంటే పడుకుంటాడు. బైబిల్ అంటుంది ఇంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదంటాడు. దీనికి స్తోత్రం. ఏ భాగ్యమో? కడుపు నిండా తిని మనసారా నిద్రపోదు అంటే ఇంతకంటే మానవుడికి భాగ్యం ఇంకేమీ లేదట. అదే స్తోత్రం. హల్లెలూయా. అంటే దేని చముకోలో ఈ స్వార్థము మనిషిలో ఉంటే అది నిద్రపోనివ్వదండి. కానీ బైబిల్ చెప్తుంది ఏం బిడ్డ, మీకు నెమ్మది కలగదు, మీ కాలికి విశ్రాంతి దొరకదు. అక్కడ అంటాడు యెహోవా మీ హృదయాన్ని కంపింపన చేసి నేత్రం క్షీణించి మనోదుఃఖంతో బాధపడతాం. ఇంక దానికి మందు ఉండదు. దేనికి మందు ఉండదు? మనోవ్యాధికి మందు ఉండదు. ఏ డాక్టర్ కూడా వెళ్ళాడు, మనోవ్యాధికి మందే లేదు. ఒకవేళ మందు ఉందంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నీ చింత యావత్తు నా మీద పాడే అనుకుంటే అలా చింత మర్చిపోతే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. దీనికి స్తోత్రం కలుగుతుంది. డాక్టర్ వరకు వెళ్ళి ఎన్ని మందులు మిగిలినా కానీ ఆ మనోచింత లేకపోతే నీ జీవితంలో బాగుపడవు. దీనికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే అలా చేస్తారు కనుక మీరు ఇలా చేయకూడదని వాళ్ళకి మళ్ళీ ఇక్కడ తెలియజేస్తున్నారు. దీనికి స్తోత్రం కలుగుగా. ఇంకా దగ్గరమ్మా, నీకు ఎల్లప్పుడూ ప్రాణ భయము కలిగి ఉండురు. కడవర దినాల్లో మనుషులందరూ ఏం చేస్తారట? ప్రాణ భయం. ఏ క్షణాన ఏ సంపెట్టదో మనకు తెలుస్తలేదు, ఏ సమయాన్ని ఏ రావచ్చో తెలుస్తలేదు, ఏ సమయాన్ని ఏ ప్రయాణంలో ఎవడ గుడ్డెళ్ళిపోతాడో తెలుస్తలేదు. భయంతో మనిషి జీవిస్తున్నాడు. ఒక వ్యక్తి బయటకు వస్తే ఇంటికి వెళ్ళే వరకు ఎలాగొస్తాడు, ఏం చేస్తున్నాడు అని ఇంటికాడ టెన్షన్ పడుతూనే ఉంటారు. టెన్షన్ పడుతూ అలా ఉంది ప్రపంచం. ఏం పెట్టారు మనం జాగ్రత్తగా వెళ్ళొచ్చు, కానీ అవతల కొట్టేసి పోవచ్చు. ఎందుకంటే నిత్యము భయంతో మనిషి జీవితంలో బతుకుతున్నాడు జనాల. ఎవడు ధైర్యంగా బతుకుతాడు. అందరికీ షుగర్లకు దీపులు వచ్చేస్తున్నాయి కదా. నాకు షుగర్ లేదు ఎవరున్నాడా? అందరికి షుగర్ ఉంటుంది. కానీ టెన్షన్ బట్టి ఉన్నది ఎక్కువ అవుతుంది అంతే. షుగర్ లేనివాడు, బీపీ లేనివాడు ఎవరు లేడు, అందరికీ ఉంది. కానీ దాని ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటుంది. వాడికి మనకి టెన్షన్ వచ్చింది అనుకోండి, ఆ టెన్షన్ ఎక్కువ వచ్చేది అనమాట. ఆ టెన్షన్ ఎక్కువ వచ్చేసి బీపీ పెరిగిపోతే ఇంకోటి అయిపోతుంది, లేకపోతే షుగర్ అయిపోతే ఇంకోటి అయిపోతుంది అనమాట. అందుకోండి అది టెన్షన్. అంటే మానవుడికి ఒక ప్రశాంతమైన వాతావరణం లేదు ఇప్పుడు. భయం. ఆ పడుకున్నప్పుడే పొద్దున ఏమవుతాడో వీడేమవుతాడో అని లెక్క పడుకోండి. నిద్ర పడుతుంది నీకు. ఆ భయంలో నీ జీవితం అనారోగ్యం అయిపోతున్నావు అనమాట. అందుకే మనిషి జీవితంలో ఏం పెట్టారా? దేవుడి మాట వినండి, ఎప్పటికైనా సరే అలాగే ఉంటుంది. అందుకే నీ భారం యెహోవా మీద ఏమన్నాడు? నీ భారం ఆయన మీద మోపేస్తావు. నువ్వే చూసి పెట్టు అని అనుకోండి, ఇంకా ప్రశాంతంగా నిద్రపోతావు. దీనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అని దేవుడు అంటున్నాడు. కానీ ప్రతి వ్యక్తి కూడా ఎల్లప్పుడూ భయముతో బతుకుతున్నాడట. దేవునికి స్తోత్రం.
ఇంకొంచెం రేయి బగలు భయపడుసు నీ ప్రాణమును నీవు దక్కువునను నమ్మకము నీకేమీ ఉండదు. ఎప్పుడు సాయంకాలం ఎప్పుడు ఉదయం అని అనుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఎంత భయంకరమైన స్థితి మన జీవితంలో, ఎంత భయంకరంగా బతుకుతున్నాము. కారణం ఏంటేసా, దేవుని మాట మనము వినకపోవటం వలన. భయం ఎందుకు దేని పెట్టారు? మన ఇద్దరు దేవుని మాట అనుకోండి, గొడవలు ఎందుకు వస్తాయి? నిన్ను వలె నిన్ను పొరుగువాడిని ప్రేమించని దేవుడు చెప్పింది. ఇదే మనుషులందరూ స్వార్థ ప్రియులుగా మీరు బతకండి అని వాడు చెబుతున్నాడు. వాడు కూడా నీకు ఏమెత్తాడో అడిగిన వాడు వేసుకో అడే సాతానిగాడు బోధిస్తుంటారు. మనిషి జీవితంలో పైగాడు మీకు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు జీవితంలో ఏం పెట్టారు. కారణం ఏంటంటే దేవుని మాట ప్రకారంగా మనుషులు జీవించలేకపోతున్నారు. మరి ఈరోజు నీవు ఎలా బతుకుతున్నావు నాకు తెలియదు కానీ ఏం పెట్టారా? మరి ఈరోజు నీ వాక్యం నీతోనే మాట్లాడుతాడు. కొన్ని జీవితంలో దేవుని పట్ల ఏవైతే ఒకవేళ నీ జీవితంలో ఆయన వ్యతిరేకంగా చేస్తున్నావో వాటిని మనం విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం, కడిగేసుకుందాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మరి ఒక మాట చెప్తాను దేవుని సందర్భంలో, ఎందుకంటే ఇది ధర్మశాస్త్ర గ్రంథాల్లో రాయబడ్డంటి విషయం. రాజుల కాలంలో కూడా యేసు ప్రభువు ఉన్నాడా? ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ చెప్పిన చేయబడే ఇదే విషయాన్ని అక్కడ కూడా రాజుల కాలంలో కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం దేవుని సన్నిధిలో 15వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్తాడు. 15వ అధ్యాయము 5వ వచనం చదువమ్మా. ఏదమ్మా? ఆ కాలములలో దేశములో కాపురస్తులందరిలోనూ గొప్ప కలహోలము కలుగును. తన పని పాటను చక్కబెట్టుకున్నడికి తిరుగుదొరిగానే సమాధానము లేకుండా ఉంటుందట ఈ జీవితంలో. నేను పెట్టాను ఏ కాలం ఇది? దేవుని రాజుల కాలంలో దేవుడికి వ్యతిరేకమైన కాలం. ఈ కాలంలో మనుషులందరట కలహోలం. ఏం జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది? ఏంటి భయంకర? ఏంటి ఇలా జరిగిపోతుంది? ఏంటి ఇలాగ అయిపోతుంది ఏంటి అనుకుంటే దేవుని బిడ్డలారా అయిపోతుంది. కానీ అది చెప్పింది కదా పోయే కాలం అనేది. ఆమోస్ అంటాడు చెడికాలం. ఏం కాలం ఇది? చెడికాలం. చెడికాలం ఎందుకన్నాడు? చెడికాలం ఎందుకు తెలుసు? అక్కడ తండ్రి కుమారుని కూతురు చెప్పాడు. తండ్రి చెప్పించండి. తండ్రి కొడుకు ఒకే స్త్రీని కూడతారు. ఎంత భయంకరంగా అన్నాడు అనమాట. అంటే వీడి తల్లి వరుస అలాంటి స్థితిలో దిగజారిపోతారు. ఏంటంటే నేను అనుకున్నాను బైబిల్లో రాసింది ఎప్పుడు చూసాను అనుకుంటే ఒకవేళ తండ్రితో పాపం చేస్తుంటే వాళ్ళు బైబిల్లో ఉన్నారు కదా. ఎవరున్నారు కదా? ఉన్నారు కదా. అంటే వాళ్ళు ఎందుకు చేశారు దేవుని సన్నిధిలో? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి పెట్టేసి స్వదేవుని బతుకుతున్నారు కనుక స్వదేవుని నేర్చుకున్నారు. స్వదేవుని పట్టమనుషులు అంటే వారి కాలం నుంచి భయంకర మనుషులు. వాళ్ళు ఆదివాసులు ఉండవు, అక్కడ సంబంధాలు, అక్కడ బతుకులు వాళ్ళ మధ్య వీళ్ళ జీవించారు కనుక వీళ్ళు కూడా అది నేర్చుకున్నారు అన్నమాట. లోకంలో ఉన్నారు కానీ నేర్చుకున్నారు. వాడికి అనుకున్నారు మన తండ్రి లేడు, మనకి ఎవరికి వంశం లేదు, ఏదో అయిపోతాం కనుక ఏదో చేస్తూ ఉంటాం అనుకోండి. కానీ దేవుడికి వ్యతిరేకమైన సంగతి వాళ్ళకి తెలుసుకోలేదు. వారి అక్రమ సంబంధమే దేవుని బిడ్డల మీద వ్యతిరేకంగా వాళ్ళు చేశారండి దేవుని సన్నిధిలో. అందుకే దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో ఈ రోజు కూడా దేవుని సన్నిధిలో భయంకరంగా మా ఊర్లో ఒక భయంకరమైన కార్యం జరిగింది. ఒక భయంకర సొంత తండ్రి తీరమొచ్చే అమ్మాయికి అనుకున్నారు కడుపులో గ్యాస్ పెరుగుతుంది. ఒకప్పుడు అని చెప్పాను మీకు. ఒక చోటుకి వెళ్తుంటే ఒక సహోదరు పిలిచి అయ్యగారండి అమ్మాయి ప్రార్థన చేయండి, కడుపులో మీకు గ్యాస్ పెరిగిపోతుందని చెప్పాను. నేను వెళ్తుండే వాడిని ప్రార్థన చేసుకుని 2 సార్లు చేశాను. ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు 2 చేతులు అయ్యా మీ చెయ్యట్టండి ప్రార్థన చేశాను. గ్యాసా కరిగిపోగాక యేసునామములో కరిగిపోగాక 9 నాసాలు బయటకు వచ్చాడు. దీనికి స్తోత్రం ఏంటంట మనం చేసిన గ్యాస్ చేస్తున్నాం, లోపల పెట్టి పెరిగిపోతున్నాడు. కారణం ఏంటి? వివాహం కాలే, అక్రమ సంబంధం పెట్టుకుంది.
అక్రమ చేసాడు పోయాడు. అమ్మాయి పాపము తీరా మోసి ఒకవేళ తేడా వచ్చినప్పుడు తీయించేద్దామన్నప్పటికీ లోపల పెట్టి పెరిగిపోయింది. ఆ తల్లి కొడితేళ్తే ఇంకా పాపం ప్రాణం చేయాలని తీసుకెళ్తున్నాను మా చోట. నేను వెళ్ళి కదా నేను చెప్పి ప్రార్థన చేస్తున్నాను, కరిగిపోగాక ఏం కరిగిపోతాడు. చక్కగా అమ్మాయి పుట్టేసింది. కొన్నాళ్ళు పెంచుకుని అమ్మాయికి ఎవరికో ఇచ్చేస్తారు కామ్గా. ఈ దినానికి కూడా ఈ అమ్మాయి కూడా గ్యాస్ అనే బెల్లలేసి అయ్యేసి చేస్తే 7 నెలలు వచ్చేసింది బయట. 7 నెలలు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి పరీక్ష చేస్తే ఇంకేముంది, గర్భిణి. డాక్టర్ గారు తీయాలి అంటే తీస్తే తల్లి దక్కదు, పిల్ల దక్కదు, సంకుదన్నాడంట. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎవడన్నా అయితే పట్టుకెళ్ళి మెడలాక్కొచ్చేసి వాడిని పెళ్లి చేసి మాడతాం. ఆరాధిస్తే ఎవరు చేస్తా? సొంత తండ్రి అన్నమాట. తండ్రి ఇంట్లో ఆడికి భర్త లేదా భార్య ఉంది, కళ్ళు మూసిపోయి బొందెక్కువైపోయి ఆ అమ్మాయిని పాడు చేసి పట్టుకుని ఇప్పుడు ఆ పిల్ల తెలియకో ఓడుకుంది. ఈరోజు పాపం లోపల పెరిగిపోయింది. తీసుకెళ్ళి స్టేషన్లో బాడెత్తి పోతుంది. ఇక్కడ ఈ పాపం పోతుందండి. కానీ ఏం చేయాలి? సాతానుడు కడవరి దినాల్లో మనుషులందరూ ఇలాగే నాశనం చేసేస్తున్నాడు కూడా. కడవరి దినాల్లో మనుషులందరూ కామందరూ పోతున్నాడు. హెచ్చరిక గ్రంథంలో వాయువసలు తప్పి బతికే వాళ్ళు ఉంటారని చెప్పాడు. నేను స్తోత్రం కలుగుగా. కనుక ఎందుకంటే దేవుడి మాట నెరవేరి తీరుతాయి. కానీ ఎక్కడో రాశాడు కదా అనుకున్నాం. ఇప్పుడు కళ్ళ ముందు మన ఇంటి పక్కన చూస్తున్నాం అంటే ప్రభు రాకడ ఎంత దగ్గరగా ఉందో గుర్తించుకోవడం. స్తోత్రం కలుగుగా. నా రాకడ దినాల్లో మనుషులందరూ కామాంధులైపోతారు, ఆలివసలు తప్పిపోతారు చెప్పాడు దేవుడు. వాడిని జరుగుతలేదా? ఇంకా నువ్వు గుడ్డి వాళ్ళు కూర్చున్నావు అనుకోండి, ఇలాగ వ్యవసాయం చెల్లిపోతాను, ఎక్కడ పడిపోతాం. దానికి స్తోత్రం కనుక సిద్ధపడాలి, మనము సిద్ధపడాలి. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము మెలకువగా ఉండండి. ఇదిగో మీకేం చెప్తున్నాడు మనకు సువార్త దేవుడు బిడ్డారా. ఇదిగో మీకు సమస్తమని ముందుగా మీకు తెలియజేస్తున్నాను. 11వ అధ్యాయం రాయబడింది. ఏం బిడ్డ? సమస్తం నీకు ముందు చెప్తున్నాను. ఎందుకంటే నీకు తెలిసినట్టు ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే జరిగే విషయాలు జరిగించేవాడు దేవుడు కనుక ఆ దేవుని బిడ్డ నువ్వు కనుక నీకు చెప్తున్నాడు దేవుడు. జరగబోతున్న కార్యం నీకు కూడా ఇది ఇలా జరుగుతుంది, జాగ్రత్త. రాకడ బహు దగ్గరగా ఉంటుంది. ఈ సూచన జాగ్రత్తగా చెప్పాడు దేవుని సన్నిధిలో. ఇంకా లోకేశ్వరుడు చెప్పాడు, ఒకవేళ తిండి వలన ఐక్యత విసారం వలన ఈ లోకం వల్ల మొత్తిగా ఉంటావేమో, నీ తిండి వల్ల తిండి బాగుంటావేమో, నువ్వు తింటేనే ఉంటావు, ప్రభు రాకడ చేస్తూనే ఉంటావు ఏం పెట్టారా. కనుక ఒకవేళ నీ జీవితంలో తిండిని ప్రేమించు, డబ్బుని ప్రేమించు, ధనాన్ని ప్రేమించు, ప్రభు రాకడ గురించి గుర్తుగా ఉన్నట్టే అగస్తమార్తిగా నాశనాన్ని మీకు వచ్చేస్తుంది. తప్పించుకునే అవకాశం నీకు లేదు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో రాబోతుంది అని చెప్పాడు. భూమి ఆకాశములు గతించిన నా మాట నెరవేరు తీరుతుంది ఎప్పుడు ఏం పెట్టారా. మనకి ముందుగా చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా నీకు? నేను పెట్టారా? నీ తండ్రి జరిగించేవాడు కనుక బిడ్డలకి మనం ఉన్నాడు కనుక మనం నాశనం అయిపోకూడదని ముందుగానే దేవుడు తెలియజేస్తున్నాడు. జల ప్రళయం వచ్చేస్తుంది, రాబోతుంది. నవహం లేదో వాడు కట్టుకో సిద్ధపడాడు. ఏం పెట్టారు? సిద్ధపడ్డాడు, అందరి కొరకు ప్రయాసపడ్డాడు, ప్రార్థన చేస్తాడు, అందరి కొరకు సువార్త అందించాడు. ఎవడు తమ్మలేదంట, ఏళం చేసేసారు. ఈడెవడండి ఊడి మేఘ వీళ్ళు కడుతున్నాడు, ఊడి మేఘంగా వాడు కడుతున్నాడు. ఇక మెట్ల పడుకున్నది ఏం పెట్టా జేండి కాదు. ప్రభు మాట నమ్మాడు, మునిగిపోతావు, ప్రపంచం నాశనం అయిపోతుంది, వరదలు వచ్చేస్తని చెప్పాడు. విన్నాడు కనుక ఏం పెట్టాడు? ఆయమంటే విన్నాడు, ఆ వాళ్ళ గుచ్చున్నాడు, ప్రమాదం నుంచి కాపాడమంటాడు. దానికి స్తోత్రం హల్లెలూయా. పైగా రాబోతున్న కాలంలో కూడా అదే జరుగుతుంది ఏం పెట్టారా. ఈ రోజు యేసును అంగీకరించి యేసు ప్రకారం జీవించకపోతే ఒకవేళ విడిచిపెట్టబడితే నీవు కూడా భయంకరమవుతున్నాడు. ఏం పెట్టాడు? ఇదిగో మనుషులుగా ఆ దినాల్లో మనుషులందరూ తమ పనులు చక్కబెట్టుకోవడానికి తిరుగుదురు కానీ సమాధానం ఉండదట. ఇప్పుడు ఉందండి, ఇదేం కాలం? ఇది సమాధాన కాలమా? 8వ గ్రంథం 8వ అధ్యాయం 11 చూస్తే సమాధానం